ఆకలితో ఉన్నవారిపై యేసు కనికరం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు ప్రభు ఒకరోజు వేలాది మంది ప్రజలకు ప్రసంగిస్తున్నారు. వారు ఆయన మాటలను వినడానికి 3 రోజుల నుండి అక్కడే ఉన్నారు. ఇంతసేపు యేసు బోధలను విన్న ప్రజలు చాలా ఆకలితో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన యేసు తన శిష్యులతో ఇలా అన్నారు: ఈ ప్రజలు 3 రోజులుగా నాతో ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వారు మార్గమధ్యంలో సొమ్మసిల్లిపోతారేమో అని నేను వారిని ఖాళీ కడుపుతో పంపివేయలేను. ఈ మాటల ద్వారా యేసు తన ప్రజలపై ఎంత కనికరం చూపించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కేవలం ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని మాత్రమే కాకుండా భౌతిక అవసరాలను కూడా తీర్చాలని ఆశించారు. ప్రజల కష్టాలను చూసి ఆయన హృదయం కరిగిపోయింది. మనం ఇతరుల కష్టాలను చూసి కరిగిపోయే హృదయాన్ని కలిగి ఉండాలని యేసు కోరుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న ఆకలితో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని ఆయన బోధిస్తున్నారు. యేసు ప్రభు తన దయగల హృదయం ద్వారా మనకొక గొప్ప పాఠాన్ని నేర్పారు. మనం మన చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమ, దయ మరియు కనికరం కలిగి ఉండాలి. మన దగ్గర ఉన్నదానిని ఇతరులతో పంచుకోవాలి. మనం చిన్న సహాయం చేసినా అది ఎదుటివారికి పెద్ద ఉపశమనమిస్తుంది. యేసు చూపిన కనికరాన్ని మనం అనుసరిద్దాం. ఇతరుల అవసరాలను తీర్చడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ సంఘటన ద్వారా దేవుడు మనపట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో కూడా మనం గ్రహించాలి. ఆయన మన ఆధ్యాత్మిక అవసరాలనే కాదు, మన భౌతిక అవసరాలను కూడా ఎరుగును. మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనలను ఏ పరిస్థితిలోనూ విడిచిపెట్టరు. కనుక మనం ధైర్యంగా దేవుని మీద ఆధారపడవచ్చు. ఆయన ప్రేమ, కనికరం మన జీవితాలను ఎల్లప్పుడూ నడిపిస్తాయి. ఈ రోజు నుండి మనం యేసు ప్రభువు చూపిన దయ, కనికరాన్ని మన జీవితంలో ప్రతిబింబిద్దాం. ఆమేన్.